ఏదో ఒక సమాచారంతో ఎక్కడో చోట అరెస్టులు జరుగుతున్నాయి. సమాచార సేకరణ కోసం ఎంత అంటే ఎంత ఇబ్బందికరమైన పద్ధతినైనా అనుసరించడానికి పోలీసు వారు సిద్ధంగా ఉన్నారు. పోలీసులు కాదు, స్టేట్ సిద్ధంగా ఉండి ఆ మెకానిజంని డెవలప్ చేసుకుని వాళ్ళు సమాచారాన్ని సేకరిస్తున్నారు. సేకరించిన సమాచారం ఆధారంగా దాడులు చేసి కస్టడీలోకి తీసుకుని స్ట్రైట్ అవే వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, నువ్వు సరెండర్ అయిపోయి బతికిపోతావా, లేకపోతే ఏం చేయమంటావో, అదృశ్యం అవుతావా? ఇది ప్రపోజల్. నువ్వు కనిపించకుండా పోతావా, లేకపోతే సరెండర్ అయి ప్రపంచానికి కనిపించేలాగా ఉంటావా? ఇది వాళ్ళు ఓపెన్గా అడుగుతున్న సందర్భం. ఎవరైనా సరే అడిగినప్పుడు జీవితాన్ని ఎంచుకునే పరిస్థితి, ఆలోచన ఉంటే మేము సరెండర్ అవుతామంటున్నారు, సరెండర్ చూపిస్తున్నారు. కానీ నెలల తరబడి కంట్రోల్లోకి తీసుకొని వాళ్ళ కస్టడీలో ఉన్నాడు అనేది నవంబర్ 29 నాటికి నాకు అందిన వార్త. అది దాదాపు అప్పటి కుటుంబ సభ్యులు కూడా నిర్ధారించినటువంటి సమాచారం. ఇప్పుడు 31 లోపు ఆయన సరెండర్ చూపించే అవకాశం ఉంది అనేది ఈరోజు వార్త. ఈరోజు అక్కడ లోకల్ వైజాగ్ ఏరియా మీడియా పర్సన్ ఒక అతను ఫోన్ చేసి చెప్పినటువంటి సమాచారం. అంటే తనేమంటాడంటే 31 లోపు సరెండర్ చూపిస్తారట. ఆ సరెండర్ కూడా ఎలా చూపిస్తారట అంటే, 1 కిలో బంగారము, కొంత నగదుతో, ఆయుధాలతో అతని సరెండర్ని ఒక బిగ్ స్కేల్లో ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేది సమాచారం. అయితే ఆయనకు తెలీదు ఈ నవంబర్ 29 నాడు ఈనాడులో వచ్చిన, డిసెంబర్ 1వ తారీఖు ఈనాడులో వచ్చిన వార్త కానీ, లేకపోతే నవంబర్ 29వ తారీఖు నేను అక్కడికి పంపించిన సమాచారం గురించి కానీ ఇతనికి తెలియదు. అందుకని ఇతనికి నేను చెప్పగానే ఆశ్చర్యపోయి ఇదేంటి ఇంత పాత వార్త ఇది అని మాకు ఆయన వాళ్ళ కస్టడీలో ఉన్నాడు అనేది అయితే తెలుసండి. ఇంతకాలం ఇంత లాంగ్ స్టాండింగ్ అని అనుకోలేదు అని ఆశ్చర్యపోయాడు.